అసెంబ్లీ సమావేశాల్లో వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశాల్లో మన ఉత్తరాంధ్ర అభివృద్ధి, వెనుకబడ్డ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, వెనుకబడ్డ రాయలసీమ అభివృద్ధి గురించి చర్చ జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్యాకేజీ కూడా కేవలం తెలుగుదేశం యొక్క దివాళాకోరు రాజకీయాల్ని కప్పిపెట్టుకోవడం. ఎందుకనంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఒక వాతావరణం వస్తూ ఉంది. రాష్ట్రం యొక్క ప్రయోజనాల్ని పణంగా పెడుతుంది తెలుగుదేశం. బీజేపీకి అంటగాగి బీజేపీతో దోస్తానా చేసి బీజేపీని బలపరిచే దానికోసం, బీజేపీ ఏదో ఘనమైన కార్యక్రమాలు చేస్తున్నట్టుగా చెప్పడం కోసం ఈ